వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ను 42%కి పెంచడం, ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలు చేయడం పట్ల మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందోత్సవాలు నిర్వహించారు. జువ్వాడి భవన్ నుండి పోలీస్ స్టేషన్, పాత బస్టాండ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం బాణాసంచా పేల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, భావి భారత ప్రధాని, పార్లమెంట్ సభ్యులు శ్రీ రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, బీసీ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. మా సారు జువ్వాడి నరసింహ వారి ఆధ్వర్యంలో సారికి రేవంత్ రెడ్డి సార్కి ఈరోజు మొన్న ఏదైతే అసెంబ్లీలో 42% బీసీల రిజర్వేషన్, అలాగే ఎస్సీ వర్గీకరణ గురించి అసెంబ్లీ ఆమోదం తెలిపిందో అందులో భాగంగా ఇవాళ మెట్పల్లి పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి బాణసంచాలతోటి అదేవిధంగా ఇవాళ సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ద ర్యాలీ తీసి మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కామారెడ్డి సభలో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కామారెడ్డి సభలో ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పి మరి ఆనాటి వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు మన పిసిసి అధ్యక్షులు అయిన మహేష్ కుమార్ గౌడ్ ఆనాడు డిక్లరేషన్ కామారెడ్డి సభలో చేయడం జరిగింది. ఆ డిక్లరేషన్ భాగంగానే మరి ఇవాళ అసెంబ్లీలో ఉభయ సభల్లో కూడా మరి 42% బీసీలకు, ఎస్సీ వర్గీకరణకు కూడా ఆమోదం తెలపడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మేము పెద్ద ఎత్తున గ్రామాల్లో కురుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి సంబరాలు చేసుకుంటారు. భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా మరి ఇంత సాహసం చేయలేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి మన బీసీ బిడ్డ, మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు, ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు మరి తెలంగాణ కోసం మరి పార్లమెంట్లో పోరాటం చేసింది మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ఒక బీసీ సంక్షేమ శాఖ మాత్యులుగా పొన్నం ప్రభాకర్ గారు మరి ఇలా అసెంబ్లీలో, అదేవిధంగా మరి అందరూ శాసనసభ్యులతో పాటు దామోదర్ రాజనరసింహ గారు, మరి మన భట్టి విక్రమార్క గారు, మన సబ్ కమిటీ చైర్మన్ అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరితో పాటు శాసన సభ్యులకు మరి శాసన మండలి సభ్యులందరూ కూడా కొరుట్ల నియోజకవర్గ పక్షాన మేమందరం కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.